మన పొరుగున ఉన్న పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ దెబ్బ సరిపోయినట్లు లేదు. ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ చూసుకొని కావాలని ఇండియాను రెచ్చగొడుతున్నాడు. ఇక పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇండియాపై అవాకులు చెవాకులు పేలిన తర్వాత పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో వంతు వచ్చింది. ఇక ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేస్తే తమకు వేరే గత్యంతరం లేదు. ఇక మరోమారు ఇండియాపై యుద్ధానికి వెనుకాడమని కూడా బిలావల్ తాజాగా ఇండియాపై బెదిరింపులకు దిగాడు. దీనికి ఇండియా కూడా గట్టిగా సమాధానం ఇచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ దెబ్బ సరిపోయినట్టు లేదు. ఇండియాతో మరోమారు యుద్ధానికి కాలు దువ్వుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో ఫ్లోరిడా స్టేట్లోని టెంపాలో ప్రవాస పాకిస్తానీలతో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ముచ్చటించారు. అక్కడ ఇండియాపై పిచ్చి ప్రేలాపనలు చేశాడు. ఇండియాపై మరోమారు యుద్ధానికి తాము వెనుకాడమని అక్కడి నుంచి పాక్ ప్రజలను రెచ్చగొట్టారు. ఇండియా ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తామని హెచ్చరించాడు. పనిలో పనిగా ఇండియాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేష్ అంబానీని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న రిలయన్స్ ఫ్యాక్టరీని ధ్వంసం చేస్తామని హెచ్చరించాడు. ఇక ఇండియా ఆర్థిక వ్యవస్థ మెర్సిడెస్ బెంజ్ కారులా నిగనిగలాడుతోంది. అదే బెంజ్ కారును మన చెత్త లారీతో ఢీకొంటే ఏమవుతుందని ప్రశ్నించాడు. ఈ కామెంట్ పాక్ పౌరులకు మింగుడు పడ్డం లేదు. విదేశాల్లో మునీర్ పాకిస్తాన్ పరువు తీసేశాడని, ఇండియా ఆర్థికంగా బలంగా ఉందని, పాకిస్తాన్ దివాలా తీయడానికి సిద్ధంగా ఉందని ఆయనే ఒప్పుకున్నట్టయిందని పాక్ సోషల్ మీడియాలో మునీర్ ట్రోలింగ్కు గురవుతున్నాడు. ఇక పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఇండియాపై తన అక్కసును వెళ్లగక్కాడు. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్ టెర్రర్ దాడుల తర్వాత ఇండియా పాకిస్తాన్తో దశాబ్దాల క్రితం కుదుర్చుకున్న ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకుంది. దీనిపై మాజీ పాక్ విదేశాంగ మంత్రి ఇండియాపై ఒంటికాలు మీద లేస్తున్నాడు. పాకిస్తాన్ను ఇండియా భారీ డ్యామేజీ చేస్తోందని పాక్ ప్రజలంతా ఐక్యమత్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టాలని పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో పాకిస్తాన్కు భారీ నష్టం ఏర్పడుతుందన్నారు. పాక్ ప్రజలంతా ఐక్యమత్యంగా కలిసికట్టుగా ఇండియా కుట్రలను భగ్నం చేద్దామని సోమవారం నాడు పాకిస్తాన్లోని సింధ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇండియాను హెచ్చరించారు. ఇక ఇండియా పాకిస్తాన్కు నీరు నిలిపివేస్తే తమకు వేరే గత్యంతరం లేదు, ఇక యుద్ధానికి వెళ్లాల్సిందే అంటూ ఘీంకరించారు. పాక్ ప్రజలు బలవంతులు కాబట్టి యుద్ధంలో ఇండియాను కాళ్లబేరానికి తీసుకువద్దాం, ఇండియా అదుపులో ఉన్న 6 నదులను స్వాధీనం చేసుకుందామని పిలుపునిచ్చారు. మన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరోమారు ఇండియాతో యుద్ధం తప్పదని సింధ్ బహిరంగ సభలో ఇండియాపై తన అక్కసు వెళ్లగక్కాడు. జూనియర్ జర్దారీ ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ తాము యుద్ధం మొదలు పెట్టలేదు, మీరు మొదలు పెట్టారు. మరోమారు అలాంటి సాహసం చేస్తే పాకిస్తాన్లో ప్రతి ప్రావిన్స్కు చెందిన పౌరుడు ఇండియాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా ఇండియా పరాజయం పాలవుతుంది. తాము మాత్రం ఎక్కడా తగ్గేదే లేదంటూ హెచ్చరించాడు బిలావల్. ఇక భుట్టో తాజా కామెంట్ల కంటే ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కూడా ఇండియాను అణుయుద్ధం గురించి హెచ్చరించాడు. భవిష్యత్తులో ఇండియాతో యుద్ధం జరిగితే ఇస్లామాబాద్ ఉనికికే ప్రమాదం ముంచుకు వచ్చిందనుకుంటే అణుబాంబులను ప్రయోగిస్తాం, సగం ప్రపంచాన్ని నేలమట్టం చేస్తానని హుంకరించాడు. పాకిస్తాన్ అణ్వాయుధ దేశం కావాలనుకుంటే సగం ప్రపంచాన్ని బూడిద చేసే సత్తా తమకు ఉందని మునీర్ ప్రగల్భాలు పలికాడు. ఇక మునీర్ మరో హెచ్చరిక కూడా చేశాడు. ఇండస్ వాటర్ ఛానల్ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా తమకు నీటి ప్రవాహం ఆగిపోతుంది. తమ వద్ద క్షిపణుల కొరత లేదు. ముందు ఇండియా అక్కడ డ్యాంల నిర్మాణం చేపట్టనియండి. 10 మిసైల్స్తో వాటిని ధ్వంసం చేస్తాం. ఇండస్ రివర్ ఇండియా కుటుంబ ఆస్తి కాదన్నాడు మునీర్. ఇండస్ వాటర్ పాకిస్తాన్కు రాకుంటే పాకిస్తాన్కు చెందిన 25 కోట్ల మంది ప్రజలు ఆకలితో అల్లాడిపోవాల్సిందేనని అన్నారు. ఇక మునీర్ వార్నింగులకు ఇండియా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ముందుగా మునీర్ కామెంట్లను ఖండించింది. పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలున్నాయని, ఇండియాతో అణుయుద్ధానికి దిగుతామని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో మండిపడింది. మీరు ఇలాంటి కామెంట్లు మూడో దేశం అంటే అమెరికాలో కూర్చుని ఇండియాపై అవాకులు చెవాకులు పేలడం పట్ల అభ్యంతరకరం వ్యక్తం చేసింది. ఇక పాకిస్తాన్ పిచ్చి ప్రేలాపనల గురించి అంతర్జాతీయ సమాజం స్పందించాలని, బాధ్యతారహితమైన ప్రకటనలు చేయడాన్ని ఖండించాలని ఇండియా కోరింది.
ముందే టెర్రరిస్టు దేశం. పాక్ మిలిటరీకి పాక్ టెర్రరిస్టులకు మధ్య అవినాభావ సంబంధాలున్నాయి. న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ టెర్రరిస్టు గ్రూపుల చేతికి వెళితే ఎలాంటి ప్రళయం సృష్టిస్తుందో ఆలోచించుకోవాలని కోరింది ఇండియా. ఇక పాకిస్తాన్ బ్లాక్మెయిల్కు ఇండియా లొంగదని, తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తాము అధిక ప్రాధాన్యమిస్తామని ఇండియా తన స్టాండ్ను స్పష్టం చేసింది. ఇండియాపై ఇటు అసిం మునీర్, బిలావల్ భుట్టో, తర్వాత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వంతు వచ్చింది. ఇక షరీఫ్ కూడా ఇండస్ వాటర్ అంటే నీటిని ఆపితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. పాకిస్తాన్కు న్యాయంగా దక్కాల్సిన నీటిలో ఒక్క చుక్క నీరు వదులుకోమన్నాడు షరీఫ్. ఆయన మంగళవారం నాడు ఇండస్ వాటర్ వివాదాన్ని మరోమారు తెరపైకి తెచ్చారు. ఇక తాజాగా మునీర్, భుట్టోలు కలిసి ఇండియాను కావాలని రెచ్చగొడుతున్నారు. ఇదిలా ఉండగా ఇండస్ వాటర్ ట్రీట్ 1960లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్ టెర్రర్ దాడుల తర్వాత ఇండియా పాకిస్తాన్కు నీరును నిలిపివేసింది. ఇక ఇండియా విషయానికొస్తే పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో నీటిని నిలిపివేసింది. తాజాగా పాకిస్తాన్ అకస్మాత్తుగా ఇండియాపై విరుచుకుపడ్డం మొదలుపెట్టింది. నీటిని ఆపితే యుద్ధం తప్పదని షరీఫ్ కూడా తాజాగా హెచ్చరించాడు. మంగళవారం నాడు జరిగిన ఒక కార్యక్రమంలో షరీఫ్ మాట్లాడుతూ శత్రుదేశం గుర్తుంచుకోవాలి, మా వాటాను ఆపాలనుకుంటే గట్టి గుణపాఠం చెబుతామని హెచ్చరించాడు. ఇక పాకిస్తాన్ నాయకులు ఒకరి తర్వాత ఒకరు ఇండియాపై బెదిరింపు ప్రకటనలు చేస్తూ ఉంటే ఇండియా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. బీజేపీ నాయకుడు, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కూడా బిలావల్ భుట్టో హెచ్చరికకు గట్టి కౌంటర్ ఇచ్చారు. కోల్కతాలో మిథున్ మీడియాతో మాట్లాడుతూ ఈసారి తమకు తిక్కరేగితే బ్రహ్మోస్ మిసైల్తో దాడులు చేస్తామని హెచ్చరించారు. మా సహనాన్ని పరీక్షించవద్దని వార్నింగ్ ఇచ్చారు. పాక్ ప్రజలతో తమకు ఎలాంటి ద్వేషం లేదని మిథున్ పనిలో పనిగా ఇండియా డ్యాం నిర్మిస్తుంది, ఇండియాకు చెందిన 140 కోట్ల మంది ప్రజలు అక్కడ మూత్రం పోస్తాం, జలాశయం నిండుతుంది, అప్పుడు గేట్లెత్తుతాం, ఆ సునామీకి పాకిస్తాన్ కొట్టుకుపోతుందని కాస్త వ్యంగ్యంగా అన్నారు. ఇక బిలావల్ విషయానికొస్తే ఇండియాకు వార్నింగులు ఇవ్వడం ఇదేమీ కొత్త కాదు. ఈ ఏడాది జూన్లో పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా ఇండస్ వాటర్ను ఇండియా నిలిపివేస్తే యుద్ధానికి వెళ్దామని పిలుపునిచ్చారు. మరి అకస్మాత్తుగా పాకిస్తాన్ ఇండియాపై ఒకరి తర్వాత ఒకరిలా విరుచుకుపడ్డం, అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బెదిరింపులకు పాల్పడ్డానికి కారణమేమిటి? రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం వెనుక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హస్తముందని బలంగా నమ్ముతున్నారు. ఇండియాను లొంగదీసుకుందామంటే కొరకరాని కొయ్యగా మారింది. అతి చిన్న ఆర్థిక వ్యవస్థ, $4 ట్రిలియన్ కూడా లేని దేశం $30 ట్రిలియన్ గల అమెరికా ఆదేశాలను బేఖాతరు చేస్తుందా అని మండిపడుతున్నాడు. అది కాకుండా భారత ప్రధాని మోదీ ట్రంప్ సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. మీరు ఎక్కడి దాకా వెళ్లాలనుకుంటే తాను రెడీ అంటూ కౌంటర్ ఇచ్చారు మోదీ. ట్రంప్ బెదిరింపులకు మోదీ దారికి రాకపోయేసరికి ఇక ప్రత్యామ్నాయ మార్గం పాకిస్తాన్ అని యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఇండియా వల్ల ట్రంప్ పరువు పూర్తిగా గంగపాలైంది. స్వదేశంలోనే ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హాలీవుడ్ స్టార్ రాబర్ట్ డి నీరో ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రంప్పై విరుచుకుపడ్డాడు. ట్రంప్ రౌడీ గ్యాంగ్స్టర్, అమెరికాకు కళంకం అంటూ మండిపడ్డాడు. ఏదైనా ప్రకటన చేయడానికి ముందు ఎలాంటి హోంవర్క్ చేయడని ధ్వజమెత్తారు. మరి ఆయన మాటలను అమెరికన్లు కూడా మద్దతు ప్రకటించారు. ట్రంప్ మా దేశానికి పట్టిన పీడ అంటూ ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి ట్రంప్కు శాపనార్థాలు పెడుతున్నారు. ట్రంప్ టారిఫ్ నిర్వాకం వల్ల సాధారణ అమెరికన్ ఫ్యామిలీ బడ్జెట్ తలకిందులైందని మండిపడుతున్నారు. అయినా ట్రంప్ ఇసుమంత మార్పు కనిపించకపోవడం విచారకరం. 1964లో అమెరికా ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్లో రిచర్డ్ నిక్సన్ మాట్లాడుతూ క్యారెక్టర్ లేని వ్యక్తికి మాత్రం అధికారం అప్పగించవద్దు అని హెచ్చరించాడు. ప్రస్తుతం ఆయన మాటలు వాస్తవం కావడం గమనార్హం.